ప్రయాగ అంటే ఏమిటి? పంచప్రయాగల విశిష్టత గురించి శివలోకం మీకోసం. ప్రయాగ అంటే సంగమం, నదులు సంగమించే పవిత్ర స్థలం ప్రయాగ. అంటే నదులు లేక నీటి ప్రవాహాలు ఒకదానితో మరొకటి కలిసిపోయే ప్రదేశం అని అర్థం. కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళే మార్గంలో పంచప్రయాగలు అని చెప్పబడే 5 పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అవి విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ. ఈ 5ంటినీ కలిపి పంచప్రయాగలు అని పిలుస్తారు. ఈ క్షేత్రాలు మోక్షప్రదాలు. విష్ణుప్రయాగ గురించి తెలుసుకుందాం. బద్రీనాథ్ నుండి దక్షిణంగా 38 కిలోమీటర్ల దూరంలో విష్ణుప్రయాగ ఉన్నది. విష్ణుప్రయాగకు తూర్పుగా కొంత దూరంలో నితి అనే లోయ ప్రదేశం ఉంది. ఆ లోయలో ఉన్న కొండ ప్రదేశాల మీద నుండి వాలుగా జారిపడిన నీరు ఒక నదీ ప్రవాహంగా మారి ధౌలిగంగ అంటే ధవళగంగ అనే పేరుతో పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనంద నదిలో కలిసిపోతుంది. విష్ణుమూర్తి వీరనారాయణ రూపం ధరించి తపస్సు చేయడానికి బదరికావనం వెళుతూ ఈ సంగమం దగ్గర కొంతకాలం ఉండి తపస్సు చేశాడట. అందువల్ల ఈ పవిత్ర ప్రదేశానికి విష్ణుప్రయాగ అనే పేరు వచ్చింది. ఇక్కడ ఒక పురాతన ఆలయం ఉంది. అందులోని దైవం శ్రీ మహావిష్ణువు. నందప్రయాగ బద్రీనాథ్ నుండి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భాగాన నందప్రయాగ ఉన్నది. ఇక్కడకు ఈశాన్యంగా సుమారు 75 కిలోమీటర్ల దూరంలో నందాదేవి పర్వత శిఖరం ఉన్నది. ఆ శిఖరం చుట్టూ ఉన్న పర్వతాల మధ్య ఒక మంచు లోయ ఉన్నది. ఆ లోయలో నుండి నందాకిని అనే చిన్న నది పడమటి దిక్కుగా ప్రవహిస్తూ వచ్చి అలకనంద నదిలో కలుస్తుంది. నందాదేవి శిఖర ప్రాంతంలో జన్మించిన కారణంగా దీని పేరు నందాకిని అని పిలువబడుతోంది. ఈ నది పేరు మీద ఈ సంగమ ప్రదేశం నందప్రయాగగా ప్రసిద్ధి చెందింది. పూర్వం నందుడు అనే ఒక చక్రవర్తి ఈ పవిత్ర సంగమం దగ్గర గొప్ప యజ్ఞాన్ని నిర్వహింపచేశాడట. అందుచేత ఆయన పేరు మీద ఈ ప్రదేశానికి నందప్రయాగ అనే పేరు వచ్చిందని మరొక ఐహిత్యం ద్వారా తెలుస్తోంది. కర్ణప్రయాగ, నందప్రయాగ తరువాత అలకనంద నది యొక్క దిశ కొంత నైరుతి దిక్కుగా మారుతుంది. నందప్రయాగ తరువాత సుమారు 22 కిలోమీటర్ల దూరంలో అంటే బద్రీనాథ్ నుండి 128 కిలోమీటర్ల దూరంలో కర్ణప్రయాగ ఉన్నది. ఇక్కడి నుండి తూర్పుగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మంచు లోయలో నుండి పిడరగంగ అనే నది ప్రవహిస్తూ వచ్చి ఆ అలకనంద నదిలో కలుస్తుంది. ఈ 2 నదుల సంగమం వద్ద మహాభారత కథలోని కర్ణుడు సూర్యభగవానుని గూర్చి గొప్ప తపస్సు చేసి ఆయన నుండి కవచకుండలాలు పొందాడని స్థల పురాణం. ఆ కారణంగా ఈ సంగమానికి కర్ణప్రయాగ అనే పేరు వచ్చిందంటారు. ఇచ్చటనే ఉమాదేవి విలసిల్లే చక్కని ఆలయం ఉన్నది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుండి సుమారు 31 కిలోమీటర్ల నైరుతి దిశగా అంటే బద్రీనాథ్ నుండి 159 కిలోమీటర్ల దూరంలో
రుద్రప్రయాగ ఉన్నది. హరిద్వార్, ఋషికేశ్ల నుండి వచ్చిన మార్గం రుద్రప్రయాగ దగ్గర రెండుగా చీలి ఒక మార్గం కేదార్నాథ్ వైపుకు, మరొకటి బద్రీనాథ్ వైపుకు సాగిపోతాయి. కేదార్నాథ్ వద్ద ఉన్న కొండలలో జన్మించిన మందాకిని నది దక్షిణంగా ప్రవహిస్తూ వచ్చి ఈ రుద్రప్రయాగ దగ్గర అలకనందా నదిలో కలుస్తుంది. రుద్రప్రయాగ తరువాత మందాకిని నది ఉనికి ఉండదు అనే చెప్పాలి. కేవలం మందాకిని నదితో కలిసిన అలకనంద మాత్రమే ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ రుద్రప్రయాగలో నారద మహర్షి కొంతకాలం తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఊరిలో చాలా పురాతన కాలం నాటి జగదంబాదేవి అమ్మవారి ఆలయము, రుద్రనాథ్ శివాలయము ఉన్నాయి. ఈ స్వామి పేరున ఈ ఊరు రుద్రప్రయాగ అని ప్రసిద్ధి చెందింది. దేవప్రయాగ ఉత్తరాఖండ్లో టేహ్రీ గర్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పట్టణం దేవప్రయాగ. ఉత్తరాంచల్ రాష్ట్రంలోని హృషికేశ్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్కు వెళ్ళు దారిలో ఈ క్షేత్రం ఉంది. ఈ పట్టణానికి ఇక్కడ నివసించిన ఒక ప్రఖ్యాత హిందూ యోగి దేవ్ శర్మ పేరు పెట్టారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో కేదార్నాథ్లో పుట్టిన మందాకిని నది, బద్రీనాథ్ కొండల్లో పుట్టిన అలకనందా నది, గంగోత్రిలో పుట్టిన గంగా నది, 3 నదులు ఇచట కలుసుకుంటాయి. త్రివేణి సంగమంగా పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం శ్రౌద్ధ కర్మలకు ప్రసిద్ధి చెందింది. బ్రహ్మచర్య వ్రతంతో 4 నెలల కాలం ఇక్కడ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శివుడు నారదునితో చెప్పినట్లు స్కాంద పురాణం వివరిస్తుంది. ఈ దేవప్రయాగ దగ్గర గంగోత్రి నుండి వచ్చిన భాగీరథి నది గంగానదిలో కలిసిపోతుంది. దేవప్రయాగ తరువాత ఉండే ప్రవాహం గంగానది అనే పేరుతో పిలువబడుతుంది. అటు భాగీరథి, ఇటు అలకనందా నదులు, ఈ 2 నదులు తమ ఉనికిని ఈ దేవప్రయాగతో కోల్పోతాయి. దేవప్రయాగ ఊరు కొండ ఏటవాలులో వరుసలుగా మెట్లుగా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు మరియు అతడి తండ్రి అయిన దశరథ మహారాజు ఇక్కడే తపస్సు చేశారు. పాండవులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించారని ప్రతీతి. ఇచ్చట సీతారాముల ఆలయం ఉంది. భక్తులు స్వామిని రఘునాథ్జీగా కొలుస్తారు. ఈ ఆలయానికి వెనక వైపున హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. ప్రధాన దేవాలయంలోని నీలమేఘ పెరుమాళ్ ఆనాడు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనట్లు స్వామిని పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. శివోహం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.